క్రోధినామ సంవత్సర ద్వాదశ రాశి ఫలితాలలో కన్యా రాశి. అయితే కన్యా రాశి వాళ్ళు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదముల వరకు ఈ యొక్క కన్యా రాశిగా పరిగణించబడతారు. అయితే ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో కన్యా రాశి వాళ్ళు ఆదాయ వ్యయాలు 5, 5 రెండు సమానంగా ఉన్నాయి. రాజపూజ్య అవమానములు 5, 2 అంటే రాజపూజ్యం 5, అవమానం 2. అయితే ఒక కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంది. ఆర్థికంగా ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. అప్పులు ఏమైనా ఉన్నా సరే ఈ యొక్క సంవత్సరంలో అన్ని తీర్చేసే యోగం ఉంది. కాబట్టి చాలా గట్టిగా కష్టపడండి, అప్పులన్నీ తీర్చేస్తారు. వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. వ్యాపారం వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వివాహం ప్రయత్నాలు చేసేవారికి వివాహ ప్రయత్నాలని సఫలీకృతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. సంతాన యోగం ఉంది సంతానం లేని వాళ్ళకి. అదేవిధంగా గృహయోగం కోసం కష్టపడే వాళ్ళకి గృహయోగం వచ్చే అవకాశం ఉంది. గృహం సంపాదించుకునే యోగం ఉంది. వాహన లాభాలు ఉన్నాయి, వస్తు లాభాలు ఉన్నాయి. సో కన్యా రాశి వాళ్ళకి ఎటువంటి యొక్క ఇబ్బంది లేదు. రాజకీయ నాయకులకి అధికార యోగం ఉంది బ్రహ్మాండంగా. అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా వ్యాపారం వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి ఆరోగ్య ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వినాయక ఆరాధన ఎక్కువ చేయండి. కన్యా రాశి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవు, ఆరోగ్య ఇబ్బందులు తప్ప. వినాయక ఆరాధన ఎక్కువ చేయండి, ఆ ప్రాబ్లం కూడా సార్ట్ అవుట్ అవుతుంది.